చైనా ఫైనల్లీ వాళ్ళ ఫస్ట్ రీయూజబుల్ రాకెట్ ని సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేసింది. ఈ టెక్నాలజీ కోసం చైనా ఆల్మోస్ట్ 10 years నుండి వెయిట్ చేస్తుంది. 2015 వరకు మిషన్స్ కంప్లీట్ అయ్యాక రాకెట్ ని ఐదర్ స్పేస్ లో బంద్ చేసేవాళ్ళు ఆర్ ఓషన్ లో పడేసేవాళ్ళు. అందుకే స్పేస్ లాంచెస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండేవి. ఎవ్రీ మిషన్స్ లిటరల్లీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ లో ఉండేవి. కానీ 2015 లో స్పేస్ ఎక్స్ ఫస్ట్ టైం రీయూజబుల్ రాకెట్స్ ని సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేసింది. అప్పటి నుండి స్పేస్ ఇండస్ట్రీని కంప్లీట్ గా రీరైట్ చేసింది. ఒక రాకెట్ ని ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేయొచ్చు అని ప్రూవ్ చేసింది. ఈ బ్రేక్ త్రూ వల్ల స్పేస్ ఎక్స్ గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్ లో ఆల్మోస్ట్ మోనోపోలీగా తయారైంది. చైనా ఇప్పుడు అదే టెక్నాలజీని లాంగ్ మార్చ్ 10B రాకెట్ తో సక్సెస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేసింది. కానీ స్పేస్ ఎక్స్ ని డైరెక్ట్ గా కాపీ చేయలేదు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్స్ ఎలా వర్క్ చేస్తాయో చూస్తే లాంచ్ అయ్యాక ఫస్ట్ స్టేజ్ బూస్టర్ బ్యాక్ కి తిరిగి ఎర్త్ కి వస్తుంది. అప్పుడు అది ల్యాండింగ్ లెగ్స్ ఓపెన్ చేసి ఎయిదర్ ల్యాండ్ మీద గానీ ఆర్ ఓషన్ లో ఉన్న డ్రోన్ షిప్ మీద గానీ ల్యాండ్ అవుతుంది. ఈ ల్యాండింగ్ లెగ్స్ రాకెట్ కి బ్యాలెన్స్ ఇస్తాయి, కానీ ఇవి ఎక్స్ట్రా వెయిట్ కూడా యాడ్ చేస్తాయి. చైనా లాంగ్ మార్చ్ 10B మాత్రం డిఫరెంట్ అప్రోచ్ ని ట్రై చేసింది. బూస్టర్స్ ని ఎగ్జాక్ట్ గా స్పేస్ ఎక్స్ లాగా లెగ్స్ తో ల్యాండ్ చేయకుండా ఓషన్ మధ్యలో ఉన్న రికవరీ వెసల్ దగ్గరికి కంట్రోల్డ్ గా తీసుకొని వచ్చి అక్కడ పెద్ద నెట్వర్క్ లైక్ కేబుల్ సిస్టమ్ ని యూజ్ చేసి రాకెట్ ని క్యాచ్ చేసి సెక్యూర్ గా రికవర్ చేస్తారు. ఈ డిజైన్ వల్ల ల్యాండింగ్ లెగ్స్ క్యారీ చేయాల్సిన అవసరం తగ్గిపోతుంది. సో రాకెట్ లైటర్ అవుతుంది. దాని వల్ల పేలోడ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయొచ్చు అని చైనీస్ ఇంజనీర్స్ చెప్తున్నారు. ఇంకా ఈ రాకెట్ రీయూజబుల్ మోడ్ లో అరౌండ్ 16 టర్న్స్ పేలోడ్ ని ఎర్త్ లో ఆర్బిట్ వరకు తీసుకెళ్తుంది. సో చైనా ఫైనల్లీ రీయూజబుల్ రాకెట్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫీడ్ లో రోజు రావాలి అంటే ఫాలో చేసి పెట్టుకోండి.